అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సర్కారీ కొలువు యూట్యూబ్ ఛానల్. సో, ఈ వీడియోలో మనం ఏంటంటే, ఈరోజు పేపర్‌లో మనకి గ్రూప్ 1 సంబంధించి మళ్ళీ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయబోతున్నారా? టీఎస్‌పీఎస్సీకి సంబంధించి అని చెప్పేసి ఈరోజు ఒక పేపర్‌లో ఒక ప్రకటన అయితే వచ్చింది. ఇది నమస్తే తెలంగాణ పేపర్‌లో వచ్చింది. గ్రూప్ 1లో మళ్ళీ ఇంటర్వ్యూ. సో, తొలగించిన విధానం మళ్ళీ తెరపైకి సంకేతాలిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. అదే జరిగితే నియామకాల ఆలస్యం. పారదర్శకత కోసం ఇంటర్వ్యూలు రద్దు చేసిన కేసీఆర్ సర్కార్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ అసలు దీంట్లో ఏమని మెన్షన్ చేశాడో ఒకసారి చూద్దాము. చూసిన తర్వాత మళ్ళీ నేను దీని మీద మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గ్రూప్ 1లో కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసిన ఇంటర్వ్యూ విధానాన్ని మళ్ళీ మొదలు కాబోతున్నదా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తుంది. టీఎస్‌పీఎస్సీ వర్గాల్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. టీఎస్‌పీఎస్సీలో మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. డిసెంబర్ చివరి వారంలో కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ కేరళ వెళ్లి అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సందర్శించి అధ్యయనం చేశారు. ఈ నెల 5న రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి యూపీఎస్సీ కార్యాలయాన్ని సందర్శించి చైర్మన్ మనోజ్ సోనితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యూపీఎస్సీలో ప్రతి నియామకానికి ఉండే ఇంటర్వ్యూ విధానంపై ప్రత్యేకంగా చర్చించినట్టుగా ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇంటర్వ్యూ విధానాన్ని గ్రూప్ 1లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం అని చెప్పేసి ఇచ్చాడు. సో, దేనికోసం ఈ ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేశారు ఇక్కడ అంటే పారదర్శకత కోసం కేసీఆర్ పెద్దపీట వేశాడు. ఉమ్మడి ఏపీలో గ్రూప్ 1 ఇంటర్వ్యూలో అక్రమాలు, పైరవీలు జరగడం, తెలంగాణ వారిని కాదని ఆంధ్ర ప్రాంతం వారికి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఆరోపణలు రావడంతో అప్పటి సీఎం కేసీఆర్ గ్రూప్ 1 స్థాయిలో ఉన్న ఇంటర్వ్యూలను రద్దు చేసి పారదర్శకతకు పెద్దపీట వేశారు అని చెప్పేసి ఇచ్చాడు. సో, ఇంటర్వ్యూల రద్దుతో విద్యార్థుల ఆత్మవిశ్వాసం పెరిగింది. కష్టపడి చదివితే ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం వారిలో పెరిగింది. సో, ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూలు ప్రవేశపెడుతున్నారన్న వార్తలతో వారంతా ఆందోళనలో మునిగిపోయారని చెప్పేసి ఇక్కడ రాశారు. ఇక్కడైతే ఈ ఈ విధానం అంటే గ్రూప్ 1లో ఇంటర్వ్యూలు పెడుతున్నారన్న విషయం అయితే నమస్తే తెలంగాణ పేపర్‌లో మాత్రమే వచ్చింది. మరి ఇంకెక్కడ అఫీషియల్‌గా, అధికారికంగా గాని సో, ఎక్కడ గూడా మరైతే రాలేదు. వీళ్ళు మాత్రమే మెన్షన్ చేశారు ఇక్కడ నమస్తే తెలంగాణ పేపర్ వాళ్ళు. సో, ఇప్పుడు ఈ విషయమై టీఎస్‌పీఎస్సీ అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా సమాధానం చెప్పేందుకు అధికారులు నిరాకరించారని చెప్పేసి ఇచ్చాడు. అసలు మరి టీఎస్‌పీఎస్సీలో ఎవరు ఆన్సర్ చెప్తారో మనకు ఆ టోల్ ఫ్రీ నంబర్ చేస్తే మనకింతవరకు కరెక్ట్ ఆన్సర్ నాకు తెలుసు మీకు గూడా ఎప్పుడైనా టీఎస్‌పీఎస్సీ కనుక కాల్ చేసి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళు ఇంతవరకు మనకు ప్రాపర్‌గా ఎప్పుడు గూడా కరెక్ట్ ఆన్సర్ అయితే రాదు. ఈ విషయం మీకు గూడా తెలుసు. చాలామంది చేసే ఉంటారు. అంటే మన జనరల్‌గా గ్రూప్ 4 రిజల్ట్స్ సంబంధించి గాని, లేదంటే గ్రూప్ 2 పోస్ట్‌పోన్ అవుతుందా లేదా అని. ఈవెన్ ఆ వెబ్ నోట్ వచ్చేంత వరకు గూడా అక్కడ మనకి ప్రాపర్ ఆన్సర్ ఎవ్వరు ఇవ్వరు. ఏదైనా మనకు అఫీషియల్‌గా వెబ్ నోట్ వచ్చేంత వరకే. మరి ఇక్కడ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారనేది విషయం అయితే ఇక్కడ చేయలేదు. ఓన్లీ అధికారులు ఇచ్చారని చెప్పేసి మాత్రం ఇక్కడ మెన్షన్ చేశాడు. మరి అధికారులు ఎవరు అనేది తెలియదు మనకి. ఇంటర్వ్యూ విధానంతో ఉద్యోగ నియామకాల్లో కాలయాపన జరిగే అవకాశం ఉంది అని నిపుణులు చెప్తున్నారు. ఒక్కో ఇంటర్వ్యూకి సగటున 30 నిమిషాలు పడుతుంది. ఈ లెక్కన గ్రూప్ 1 కేటగిరీలో 503 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో గనక తీసుకున్నట్టయితే 1509 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూ చేయాల్సి ఉంటది. సో, రోజుకి 25 మందిని ఇంటర్వ్యూ చేసినా కూడా తక్కువలో తక్కువ 3 నెలలు సమయం పడుతుంది. గ్రూప్ 2 కేటగిరీలో ఎక్కువ సంఖ్యలో పోస్టులు ఉండడం వల్ల వేలాది మందిని సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుందని చెప్పేసి రాశాడు ఇక్కడ. ఫలితంగా నియామక ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉందని అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి మాత్రం ఇక్కడ రాశాడు. సో, ఇది గ్రూప్ 1కి సంబంధించి ఇంటర్వ్యూలు తేవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టుగా దానితో పాటు కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ని సందర్శించి తర్వాత యూపీఎస్సీతో డిస్కషన్‌లో వీళ్ళు ఇలా డిసైడ్ అయ్యారని చెప్పేసి ఇక్కడ రాశాడు. సో, ఓకే. అంటే కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గాని, దాని తర్వాత యూపీఎస్సీలో గాని ఇంటర్వ్యూ విధానం అయితే ఉంది వాస్తవమే. మనకి టీఎస్‌పీఎస్సీలో కూడా గతంలో కూడా గ్రూప్ 2కి అండ్ గ్రూప్ 1కి ఇంటర్వ్యూ విధానం అయితే ఉండేది. సో, దాని తర్వాత మనకి ఇప్పుడు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2లకి ఇంటర్వ్యూలు అనేవి తీసేశారు కాబట్టి సో, ప్రస్తుతానికైతే అఫీషియల్‌గా లేదు. సో, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏందంటే అంత ఈజీగా ఒకసారి నోటిఫికేషన్ ఆల్రెడీ ఇప్పుడు రిలీజ్ అయిన నోటిఫికేషన్‌కి ఇంటర్వ్యూలు అంత ఈజీగా అయితే పెట్టకపోవచ్చు. నాకు తెలిసి 99% ఇందులో మాత్రం వాస్తవం లేదనే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆల్రెడీ ఎగ్జామ్ జరిగుంది. ఇప్పుడు ఆ ఎగ్జామ్ క్యాన్సల్ చేస్తారా? లేదంటే మళ్ళీ దాన్ని ప్రిలిమ్స్ రీషెడ్యూల్ చేస్తారా? మరి దాన్ని సుప్రీం కోర్ట్‌లో కేస్ వేశారని మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఆ కేస్‌ని విత్‌డ్రా చేసుకుంటున్నారా? లేదు మరి గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ని మళ్ళీ కండక్ట్ చేస్తారా? ఎప్పుడు చేస్తారు? అనే విషయం ఇంకా క్లారిటీ రాలేదు. ఇంకా దాంతో పాటు మనకి ఫిబ్రవరి మొదటి వారంలోనే మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి మనకి కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌లో ప్రకటించారు. వాళ్ళు రిలీజ్ చేసిన అంటే కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన క్యాలెండర్‌లో వాళ్ళు ఫిబ్రవరి మొదటి వారంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని ఇచ్చారు. సో, ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తామంటే ఆల్రెడీ ఇచ్చిన 503 పోస్టులకి అడిషనల్‌గా వేరే పోస్టులు యాడ్ చేసి రీనోటిఫికేషన్ ఇస్తారా? లేదంటే ఈ నోటిఫికేషన్ ఇలాగే కంటిన్యూ అయ్యి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇంకేదైనా ఇస్తారా? అనే విషయం అయితే ఇప్పటికీ క్లారిటీ రాలేదు. సో, అలాంటప్పుడు ఆల్రెడీ ఇష్యూ అయిన నోటిఫికేషన్‌కి ఇప్పుడు అమెండ్‌మెంట్ చేసి మళ్ళీ ఇంటర్వ్యూ విధానాన్ని తీసుకొచ్చే
విధానం అయితే మోస్ట్లీ ఉండకపోవచ్చు. ఒకవేళ అలాంటిది ఏదన్నా తీసుకురావాలి అని అనుకుంటే గనక టీఎస్‌పీఎస్సీలో అట్‌లీస్ట్ వాళ్ళు దాని మీద ఒక కమిటీ ఏసి కమిటీ నిర్ణయం తీసుకుంటది. ఆ కమిటీ నిర్ణయం తీసుకున్నా గూడా ఆల్రెడీ ఇప్పుడు రిలీజ్ అయిన నోటిఫికేషన్స్ కాకుండా ఫర్దర్ నోటిఫికేషన్స్ నుంచి ఇది ఇంప్లిమెంట్ చేస్తామనే విషయమే ఉంటుంది. ఇప్పుడు యూపీఎస్సీ గాని ఎక్కడైనా గూడా ఏదైనా రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఇమ్మీడియేట్‌గా జరిగే ఎగ్జామ్స్‌కి దాన్ని అప్లికేబుల్ జేయరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీలో ఏదైనా రిఫార్మ్ తీసుకొచ్చారనుకుందాం. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్‌లో గూడా మధ్య మధ్యలో రిఫార్మ్స్ అనేవి వస్తూనే ఉంటాయి యూపీఎస్సీలో. సో, బట్ ఆ రిఫార్మ్స్‌ని ఏం చేస్తారంటే ఇమ్మీడియేట్‌గా ఏదైతే ఆ రోజు అప్పుడు రిలీజ్ అయ్యే నోటిఫికేషన్‌కి అది ఇంప్లిమెంట్ చేయరు. నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి ఇది ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి ముందే మెన్షన్ చేస్తారు. సో, కాబట్టి ఇప్పుడు ఇది ఆల్రెడీ రిలీజ్ అయిన నోటిఫికేషన్ కాబట్టి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అమెండ్‌మెంట్ చేస్తారనైతే నేనైతే భావించట్లేదు. అట్లా చేసే రైట్స్ లేవా అంటే ఉంటాయి. 100% టీఎస్‌పీఎస్సీకి ఆ రైట్స్ ఉన్నాయి. అమెండ్‌మెంట్ చేయాలనుకుంటే చేయొచ్చు. కానీ అంత ఈజీగా చేస్తారని మాత్రం నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ ఇంటర్వ్యూ విధానాన్ని తీసుకురావాలనుకుంటే నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయిన నోటిఫికేషన్ కాకుండా ఫర్దర్‌గా నెక్స్ట్ తర్వాత టీఎస్‌పీఎస్సీ నుంచి వచ్చే గ్రూప్ 1 నోటిఫికేషన్‌లో ఈ ఇంటర్వ్యూ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అని చెప్పేసి వాళ్ళు ముందే ప్రకటిస్తారు మనకి. సో, కాబట్టి ఇప్పుడున్న గ్రూప్ 1కి ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్‌కి ఇంటర్వ్యూ విధానం ఉంటది అంటే నాకు తెలిసి 99% దీంట్లో అయితే వాస్తవం లేకపోవచ్చు. ఒకవేళ తేవాలనుకుంటే నెక్స్ట్ నోటిఫికేషన్‌కే ఒకవేళ తీయాలనుకున్నా. అయినా ఒకవేళ ఇంటర్వ్యూ ఉన్నా గూడా ఇప్పుడు గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్‌కి ఇంటర్వ్యూ ఉన్నా గూడా మీరంతా ఆందోళన చెందాల్సిన అవసరం గూడా లేదు. ఎందుకంటే ఇంటర్వ్యూ అనేది ప్రిలిమ్స్, మెయిన్స్ ఇవన్నీ క్లియర్ అయిన తర్వాతనే ఇంటర్వ్యూ ఉంటుంది. సో, ఒకసారి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి, మెయిన్స్ కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే కదా ఇంటర్వ్యూ అనేది ఇస్తారు. సో, మీరు అక్కడి దాకా క్వాలిఫై ఎళ్లారంటే మీకు ఇంటర్వ్యూ అనేది చాలా ఈజీగానే అవుతుంది. ఇంకోటేందంటే మనకి తెలుగు మీడియం వాళ్ళకి తెలుగులోనే ఉంటుంది ఇంటర్వ్యూ. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వాళ్ళ కన్వీనియంట్ లాంగ్వేజ్‌లో ఉంటుంది. ఉర్దూ మనం లాంగ్వేజ్ సెలక్షన్ అనేది మనం చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలో మనం ఏ ఏ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం మెయిన్స్ అనేది మనం ఏ భాషలో రాస్తున్నాం అనేది ముందే మెన్షన్ చేస్తాం కాబట్టి మెయిన్స్ మనం తెలుగులో రాస్తే ఇంటర్వ్యూ కూడా తెలుగులోనే చేయాల్సి ఉంటది. నో ప్రాబ్లమ్. ఇంటర్వ్యూ అనేది ఓన్లీ పర్సనల్ స్కిల్స్ పర్సనల్‌గా ఆ వ్యక్తి యొక్క ఆ యొక్క కేపబుల్ మాత్రమే చెక్ చేస్తారు. అంతేగాని సబ్జెక్ట్ డెప్త్ అనేది చాలా తక్కువుంటది. సబ్జెక్ట్ మీద ఇంటర్వ్యూ ఉండదు. పర్సనల్ ఇంటర్వ్యూ లాగానే ఉంటుంది. ఎందుకంటే గతంలో 2016లో జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా చాలామంది ఇంటర్వ్యూలు మనకి యూట్యూబ్‌లో దొరుకుతుంటాయి. మీరు కావాలంటే చూడండి. గతంలో వాళ్ళు మాక్ ఇంటర్వ్యూస్ చేసిన అవన్నీ గూడా. సో, అలాంటివి గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్ గూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు దాంట్లో వాళ్ళు అడిగేది సబ్జెక్ట్ మీద కాన్సంట్రేషన్ కంటే వాళ్ళ వ్యక్తిగతమైన ఆహ్, క్యారెక్టర్‌ని టెస్ట్ చేయడానికి మాత్రమే ఇంటర్వ్యూ చేస్తారు. అంటే వాళ్ళు ఎలా మాట్లాడగలుగుతున్నారు. సో, వాళ్ళు రే రేపు ప్రభుత్వ అధికారులుగా నియమించబడ్డప్పుడు వాళ్ళంతా కాన్ఫిడెంట్‌గా ఉండగలుగుతారు. ప్రజలతో వాళ్ళంతా ఎందుకంటే ఇప్పుడు ఆర్‌డీఓ లాంటి, డీఎస్పీ లాంటి పోస్టులు కదా! సో, వీటన్నింటికి డైరెక్ట్‌గా పబ్లిక్‌తో ఇంటరాక్షన్ ఉండే పోస్టులు కాబట్టి సో, వాళ్ళు ఎలా వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంది. వాళ్ళు ఎలా డీల్ చేయగలుగుతారు. సో, ఇలాంటి ప్రెషర్‌లో ఉన్నప్పుడు ప్రెషర్ హ్యాండిల్ ఎలా చేయగలుగుతారు అనేది మాత్రం ఇలాంటి అంశాలు మాత్రమే వాళ్ళు చెక్ చేస్తారు. కాబట్టి ఇంటర్వ్యూలో ఒకవేళ ఉన్నా గూడా మీరంత దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం గూడా లేదు. సరే ఇక్కడ అవినీతి జరుగుతదా? జరగదా? అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ లేనంత మాత్రాన అవినీతి ఇక్కడ ఇచ్చాడు ఇంటర్వ్యూలు ఉంటేనే అవినీతి జరుగుతదని. మరి ఇంటర్వ్యూలు లేనప్పుడు గూడా పేపర్ లీకేజ్‌లు ఇవన్నీ అంశాలు జరిగినాయి గాబట్టి సో, ఇంటర్వ్యూలు ఉంటేనే అవినీతి జరుగుతదనే దానికైతే సో, అర్థం లేదు. ఇంటర్వ్యూలు లేకున్నా గూడా మరి మొన్న పేపర్ లీకేజ్‌లు జరిగింది. వాటికి ఏ దానికి గూడా ఇంటర్వ్యూలు లేవు. సో, కాబట్టి అవినీతి చేయాలనుకుంటే వాళ్ళు ఏ రకంగానైనా జేస్తారు. సో, కాబట్టి ఇప్పుడొచ్చే రిఫార్మ్స్‌లో గూడా మన అందరం కోరుకునేది గూడా అదే. టీఎస్‌పీఎస్సీలో ఎట్లాంటి రిఫార్మ్స్ ఉండాలంటే సో, పకడ్బందీగా ఉండాలి. దాని వ్యవస్థ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేసే విధానంలో పారదర్శకత కోసమే ఇప్పుడు అందరం గూడా ఎదురు చూస్తున్నాం. సో, దానికి ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు? పకడ్బందీ ఏర్పాట్లు ఏ విధంగా ఉంటాయి? దానికి ఆన్‌లైన్ సిస్టమ్‌లో మనకి బయోమెట్రిక్ లాంటి విధానాలు ప్లస్ హాల్ టికెట్ మీద ఏదైతే హాల్ టికెట్ ఏ విధంగా వస్తుందో మనకి ఓఎంఆర్ షీట్‌లో గూడా క్యాండిడేట్ యొక్క ఇన్ఫర్మేషన్ గూడా దాంట్లో మెన్షన్ చేస్తే సో, మనకి ఈ ఇంపర్సనేషన్ మనకేదైనా అవినీతి జరగడానికి అవకాశం తక్కువుందని ఇప్పుడు మనం ఏదైతే భావిస్తున్నామో సో, అలాంటి రిఫార్మ్స్ తీసుకురావడానికైతే ఖచ్చితంగా రిఫార్మ్స్ వస్తాయి. ఆ రిఫార్మ్స్‌లో భాగంగా మళ్ళీ ఒకవేళ ఇంటర్వ్యూలు తెచ్చినా గూడా పెద్ద ఇబ్బందేం గాదు. దానికైతే మీరు మీ ప్రిపరేషన్ మళ్ళీ ఇంటర్వ్యూలో అయిపోతే మళ్ళీ ఏ విధంగా అయితుందో మళ్ళీ అందులో సెలెక్ట్ అవుతామా లేదా అన్న కంగారైతే అవసరం లేదు. ఇంటర్వ్యూ అనేది చాలా క్లీన్‌గానే ఉంటుంది. మీ మొత్తం ఈ సబ్జెక్ట్‌ని మొత్తం టెస్ట్ చేయడానికైతే ఇంటర్వ్యూ ఉండదు. సబ్జెక్ట్ టెస్టింగ్ అంతా మీకు రిటన్ టెస్ట్‌లోనే అయిపోతుంది. అక్కడ క్లియర్‌గా గూడా చాలా సార్లు మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పనిచేసిన వాళ్ళు గతంలో చేసిన మెంబర్స్ గూడా వాళ్ళు అసలు ఇంటర్వ్యూలు అనేవి ఎందుకు జేస్తారు? దేనికోసం ఇంటర్వ్యూలు జేస్తారనే విషయాలు చాలా క్లియర్‌గా చెప్పారు. మేము ఆ అభ్యర్థి యొక్క తెలివితేటల్ని అంటే ఐ మీన్ ఆయన యొక్క సబ్జెక్ట్‌ని మేము టెస్ట్ చేయము. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ టెస్ట్ అంతా గూడా వాళ్ళు రిటన్ ఎగ్జామినేషన్‌లోనే క్వాలిఫై అయ్యి వస్తారు గాబట్టి, వాళ్ళకి సబ్జెక్ట్ మీద కంటే వాళ్ళ వ్యక్తిగతమైన అంశాల మీద
అతని యొక్క క్యారెక్టర్ మీద, అతను ప్రెజర్‌ని ఏ విధంగా హ్యాండిల్ చేయగలుగుతున్నారు, ఎంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడగలుగుతున్నారు, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటి అంశాలు మాత్రమే ఇంటర్వ్యూలలో పరీక్షిస్తారు. సో, కాబట్టి మీరు ఒకవేళ ఇంటర్వ్యూలు ఉన్నా కూడా పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ తెచ్చినా కూడా అంత ఇమ్మీడియేట్‌గా ఈ నోటిఫికేషన్‌కి తెస్తారని అయితే నేనైతే భావించట్లేదు. సో, కాబట్టి ఒకవేళ తెస్తే రిఫార్మ్స్‌లో భాగంగా మళ్ళీ ఫర్దర్ నోటిఫికేషన్ నుంచి ఒకవేళ ఇంటర్వ్యూ విధానాన్ని తీసుకొస్తామని ఒకవేళ వాళ్ళు ప్రకటిస్తే ప్రకటించవచ్చు. దీని మీద అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నాకైతే రాలేదు. ఇది కేవలం నమస్తే తెలంగాణ ఒక పేపర్‌లో మాత్రమే వచ్చింది. ఎక్కడ కూడా బయట డిస్కషన్ జరిగినట్టుగా కూడా నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ వస్తే గనక డెఫినిట్‌గా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో మీకు దానికి సంబంధించిన ఏదైనా అప్డేట్స్ ఉంటే గనక డెఫినిట్‌గా కూడా మీకైతే అందిస్తాను. సో, ఇది నేను కనుక్కున్న అంటే నేను తెలుసుకున్న విషయాలు. అసలు ఇలాంటిది వ్యవస్థ ఏదైనా నడుస్తుందా అంటే, సో, దానికి కూడా నాకైతే ఎవరు కూడా ప్రాపర్ ఆన్సర్ అయితే లేదు. అంటే అలాంటిది ఏది డిస్కషన్ జరగలేదనే విషయమే చెప్తున్నారు. సో, కాబట్టి ఇది పేపర్‌లో వచ్చింది మాత్రమే. సో, చూద్దాం ఫర్దర్‌గా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే మనకి కమిటీ ఫార్మ్ అవ్వలేదు. సో, కొత్త చైర్మన్ ఇవన్నీ రావాలి కాబట్టి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఫర్దర్‌గా తెలుస్తుంది. సో, మనకి ఇది జనవరి అంటే ఫిబ్రవరిలో నాకు తెలిసి ఫిబ్రవరి వరకి కొత్త కమిషన్ చైర్మన్ వీళ్ళందరూ వచ్చే అవకాశం ఉంటది కాబట్టి, సో, అప్పుడు మనకి దీని మీద ఒక క్లారిటీ వస్తుంది. అసలు ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కి సంబంధించి కూడా ఇంకా ఎగ్జామ్‌కి సంబంధించి కూడా కమిషన్ ఫార్మ్ అయిన తర్వాతనే వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటది. కాబట్టి మనకి దీనికి సంబంధించి ఫిబ్రవరి వరకు వెయిట్ చేయాల్సిందే. ఆల్రెడీ నాకు తెలిసి ఇప్పుడున్న నోటిఫికేషన్‌కైతే 99% ఉండే అవకాశాలు కనబడట్లేదు. సో, ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో, మళ్ళీ దీనికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను టెలిగ్రామ్‌లో అప్డేట్ చేస్తూ ఉంటాను. మీ అభిప్రాయం కూడా కింద కామెంట్‌లో చేయండి. అసలు గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్‌కి మళ్ళీ మీరు ఇంటర్వ్యూలు పెట్టాలని మీరే అనుకుంటున్నారా? మీరేం భావిస్తున్నారు? పెడితే బాగుంటుందా? పెట్టకుంటే బాగుంటుందా? అనే మీ యొక్క అభిప్రాయాలు కూడా కింద మీరు కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ గ్రూప్ 2 అని కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు కాబట్టి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 వీటికి ఇంటర్వ్యూలు ఉంటే బాగుంటుందా? ఉండాల్సిన అవసరం లేదా? ఏంటి మీరేమనుకుంటున్నారనేది మీ అభిప్రాయం కూడా మీరు కింద మెన్షన్ చేయండి కామెంట్‌లో. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? థాంక్ యూ. జై హింద్.